నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? రాజేష్ శర్మ. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అయితే బాగుంది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన వచ్చినప్పటి నుంచి కూడా బాగానే ఉంది. వాళ్ళ అన్న సంక్షేమ పథకాలు కూడా అన్ని బాగానే అమలు చేస్తున్నారు. పేదలకైతే న్యాయం జరుగుతుంది. మరి అంత బ్యాడ్గా అయితే లేదు. నాట్ బ్యాడ్, గుడ్, అంతా ఓకే, పర్లేదు. ప్రభుత్వ పాలన అయితే ప్రస్తుతానికి ఉన్నంతలో ఉన్న ఖజానాలో బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ తెలంగాణ కష్టపడి తెచ్చినందుకు తెలంగాణ తెచ్చిన తర్వాత ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎంతోమందికి పాపం డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి, వాకిల్ లేని వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళకి సహాయం చేశారు. అన్ని పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అప్పట్లో ఈ ఫ్రీ బస్సు తప్ప మిగతా అన్ని పథకాలు బాగున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది తప్ప మిగతా అన్ని రకాలుగా కేసీఆర్ పాలన బాగుంది. కాంగ్రెస్ పాలన పర్లేదు అన్నట్టు ఉంది, అంతే. మీ పేరు సార్? నా పేరు యాదగిరి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగా ఉంది కానీ కరెంటు ఫ్రీ ఇస్తుండు, గ్యాస్ మాత్రం పడతలేదు. 500 గ్యాస్ ఇస్తుంటే మాత్రం 500 గ్యాస్ ఇంతవరకు ఒక్కసారి కూడా పడలేదు. గది సంగతి. కరెంటు ఫ్రీ వస్తుంది, గ్యాస్ పడలేదు. గది సంగతి. 2500 లేడీస్కి వస్తాడని లేడీకి ఇస్తే 2500 ఏమి లేదు. అది ఉన్నది కూడా చెప్తున్నా. గది సంగతి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఆయనది మంచిగా ఉంది, ఈయన మంచిగా ఉంది. ఆయన కూడా నెలకు 2000 ఇచ్చిండు. ఈయన ఇస్తుండు కానీ 3 ఇస్తాడు, 4 ఇస్తాడని 2 ఎగ్గొచ్చిండు అంతే. 4 రావట్లే. సంవత్సరం అయింది. గెలవంగానే ఇస్తామండి. ఏది ఇంతవరకు ఈయన ఇయ్యడా, ఏమి లాభం? నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహరావు. ఏం చేస్తుంటారు సార్? నేను చిన్న వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కరెక్ట్గా లేదు. ఇప్పుడు 60 ఏళ్ళకు నిన్నోళ్ళకి 4000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అలాగే అన్ని రంగాల్లో విఫలమైనట్టే కదా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అదే పరిస్థితి. ఆయన వద్దనుకున్నాం కదా. ఆయన ఏం చేశాడు? ఆయన అప్పులు చేశాడు, వెళ్ళిపోయాడు. ఈయన అదే పరిస్థితిలో ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? షేక్ రహీం పాషా. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా బిజినెస్ ప్లేస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చిన్న చిన్న తప్పులు అవన్నీ ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్సు దానివల్ల లాభం లేదు. రైతు బంధు వాళ్ళకి వీళ్ళకి పైసలు వేయడం అవి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా తప్పులు చేసిండు, చేయలేదని ఎవరు అనరు. కానీ వాటి గురించి కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. కేసీఆర్ వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు కూడా సరిదిద్దుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరి తప్పులను వాళ్ళకి బేరీ చేసుకొని ఆ పాలనని సక్రమంగా నడుపుకుంటే బాగుంటుందని ఆలోచన. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? మంగమ్మ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకేం నచ్చలేదు. నిరుపేదలను ఏం పట్టించుకోవట్లేదు. నిరుపేదలంటే ఆయనకు నచ్చట్లేదు. ఏమైనా ఉన్నోళ్ళతోటే ఇదో దాంట్లో అనుకూలంగా తిరుగుతుండు. ఆయన ఏమున్నా కానీ పేదలకు న్యాయం చేయట్లే. పేదలకు కావాల్సినవి అందియట్లే. పేదోళ్ళని ఎంతసేపు ఉన్నా సులకనగానే చూస్తుండు. నాకెప్పుడు అది వైఎస్ఆర్ అప్పటి నుంచి పింఛన్ ఒకటి వస్తుంది. మిగతాది ఏది కూడా నాకు అందట్లేదు. కష్టం చేసుకొని బతుకుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అందులో కొంచెం బెటర్ అనిపించింది. పేదోళ్ళకి బతకాలంటే రోడ్డు మీద పోతే ధైర్యంగా బతకగలిగినాం. ఇప్పుడు బతకాలంటే ఒంటరిగా బతకలేకపోతున్నాం. వాళ్ళ మహిళలం. ఎందుకంటే అంత తాగుబోతోళ్ళు ఎవరేమన్నా కానీ పట్టించుకునేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. కాబట్టి పట్టించుకునే లేరు కాబట్టి బతకాలంటే మహిళలకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకన్న, జీ వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? మేస్త్రి పని చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా చేస్తుండ్రు ఉన్న కాడికి. కాకపోతే ఆయన ఏంటంటే ఈ రైతు బంధు ఒకటి పెట్టాడు కానీ కఠినమైన మంచిగా చేస్తుండ్రు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆడేడు తాకట్టు పెట్టి అప్పులు చేసి అందరికి ఇచ్చిండు. ఆయన సొంతంగా ఎట్లకైతే పెట్టింది కాదు కదా. వాస్తవం అయితే అది ఉన్న కాడికి తెచ్చిండు, అప్పులు తెచ్చిండు, అది పెట్టిండు. మనకే కుప్ప పెట్టింది తప్ప ఆయన చేసేది లేదు, ఇక చేసేది లేదు.